తాజా అంశాన్ని చూస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన భారీ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10 కోట్ల విలువైన కాపర్ ప్లేట్స్ అపహరణకు గురయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, స్టీల్ ప్లాంట్ లో చోరీ ఎప్పుడు జరిగింది? నిందితులను అరెస్ట్ చేశారా? పవిత్ర, ఈ చోరీ సంఘటన సుమారుగా 6 రోజుల క్రితం జరిగింది. ఇది 5 కాపర్ ప్లేట్లు. ఈ కాపర్ ప్లేట్లు కూడా వీటిని ఒక క్రేన్ సహాయంతో మాత్రమే తరలించగలం. ఒక ప్రాంతం నుంచి మరొక లారీలో పంపించాలన్నా ఒక క్రేన్ సహాయంతో మాత్రమే చేయగలం. అటువంటివి 5 ప్లేట్లని మొత్తం 5 ప్లేట్లని చోరీ చేశారు. ఈ చోరీ సంఘటన వెంటనే స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో దీని మీద దర్యాప్తు చేసినటువంటి గాజువాక క్రైమ్ విభాగము, స్టీల్ ప్లాంట్ సబ్ పోలీస్ విభాగం, అలాగే గాజువాక పరిసర ప్రాంత ఏసీపీ మొత్తం అంతా కూడా దీని మీద దృష్టి పెట్టారు. వారిని ఇందులో ఇప్పటి వరకు మొత్తం 3 అదుపులో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే వీటి విలువ 10 కోట్ల రూపాయల దాకా ఉంటుందని, ఈ కాపర్ ప్లేట్ల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ చోరీ చేసిన సమయంలో వీరు మొత్తం 5 ప్లేట్లలో 3 ప్లేట్లను చోరీ చేయగలిగారు. 2 ప్లేట్లని ఆ పక్కనే ఉన్న పొదలో వదిలివేయడంతో అక్కడ ప్రారంభమైంది ఈ చోరీ జరిగిందన్నట్టు సంఘటన బయటపడింది. అయితే దీని మీద పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లోపల కూడా ఎవరైనా సహకరించారా అనే అంశం మీద కూడా దర్యాప్తు సాగుతోంది. చాలా విలువైనటువంటి 10 కోట్ల రూపాయల పైనే విలువైనటువంటి ప్లేట్ల చోరీ సంఘటన ప్రస్తుతం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ లో కూడా విచారణ జరుగుతుంది. ప్రస్తుతం అయితే చోరీకి గురైనటువంటి వాటిని కూడా రికవరీ చేశారు. చోరీ సంబంధించినటువంటి ఎవరైనా లోపల స్టీల్ ప్లాంట్ అధికారులు కానీ స్టీల్ ప్లాంట్ లో ఉన్న సిబ్బంది కానీ పాత్ర ఉందా అనే అంశం మీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ సంఘటనలో ప్రస్తుతం 3 అదుపులో తీసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. వారిని ఇప్పటికే రిమాండ్ కి తరలించారు. కానీ స్టీల్ ప్లాంట్ లో ఈ రకమైనటువంటి చోరీలు జరుగుతున్నాయని గతంలో చాలా సందర్భాలలో బయటికి వచ్చినటువంటి అంశం. కానీ ఈ విషయం బయటపడడంతో, ఈ చోరీ బయటికి రావడంతో ఇప్పుడు మరింత ముమ్మరమైనటువంటి దర్యాప్తుని చేపడుతున్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ సంబంధించి అంతర్గతంగా కూడా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధీనంలో స్టీల్ ప్లాంట్ ఉంటుంది. అలాగే స్టీల్ ప్లాంట్ బాహ్యం ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ పరిధిలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ పరిధిలో ఈ చోరీ జరిగిన కారణంతో ఈ చోరీ సంబంధించినటువంటి మూలాలు, ఇతర అంశాలని మొత్తం అంతా కూడా వీటిని ఈ కేసు దర్యాప్తు అంతా కూడా బయట జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఇందులో భాగస్వాములు అయ్యారనే అంశం మీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు. అయితే ప్రస్తుతం అయితే నిందితుల్ని రిమాండ్ కి పంపించారు. కేసును మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. పవిత్ర, ధన్యవాదాలు ఆదిత్య పవన్.